నమస్తే టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. మల్కాజ్గిరి దంచికొట్టిన వర్షం, నీట మునిగిన కాలనీలు, పట్టించుకునే నాయకులు అధికారులు. దశాబ్దాల సమస్యకు పరిష్కారం దొరికేనా? మల్కాజ్గిరి ప్రజల కష్టాలు తీరేనా? ఒక్కసారిగా కురిసిన వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లపడింది. అయితే గ్రేటర్ పరిధిలోని మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో పలు కాలనీలు నీట మునిగి ఇబ్బందులకు గురయ్యారు కాలనీ వాసులు. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని మిర్జాలగూడ, చిన్మయ కాలనీ, వెంకటాద్రి కాలనీ, న్యూ వెంకటేశ్వర కాలనీలతో పాటు పలు ఏరియాలో గల్లీలన్నీ వర్షపు నీటితో నాలాలు పొంగి పొర్లాయి. సాయంత్రం కావడంతో ఇంటికి వెళ్లే స్టూడెంట్స్, ఉద్యోగులు ఇళ్లలోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరదకు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో వచ్చిన ఒక్క వర్షానికి ఇక ఇలాంటి పరిస్థితులు ఉంటే వచ్చే వానాకాలంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఇన్నేళ్లుగా ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. రాజకీయ నాయకులు, జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు నిలదీస్తున్నారు. पड़िपोतामा पड़िपोता तगड़ा कर जुड़ेगा ना ना फंक्शन आ जाओ अम्मा ऐसा आ जाओ जी 15-56/1 15-56/1 हाउस नंबर का कितना हमारे बोले ఇక డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేక ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు ఈ వర్షాకాలం ఎండాకాలానికే ఇట్లా నీళ్ళు వస్తే ఇప్పుడు ఇవాళ April 3, 2025 ఈ ఎండాకాలంలో ఇట్లా నీళ్ళు వస్తే రేపు వర్షాకాలం పరిస్థితి ఏంది? ఈ చిన్న వర్షానికి ఇంత నీళ్ళు అంటే రోడ్లు పెద్దగా ఉంటే వెడల్పుంటే ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ పెద్ద పెద్ద పైప్ లైన్లు వేసి ఇవన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయొచ్చు. వీళ్ళు ఆక్రమించుకోగా ఇప్పుడు ఇక్కడ చూడు ఎంత పరిస్థితి ఉంది. ఎక్కడ కానీ రోడ్లు మరి మోరు నీళ్ళు రావన్నారు, అవి రావన్నారు, ఇవి రావన్నారు, ఏవి రావన్నారు. మరి నీళ్ళు ఇంతగానో మందికి వస్తున్నాయి. మరి చిన్న వర్షానికి ఇంత నీళ్ళు వస్తాయి, మోకాల వరకు నీళ్ళు వస్తాయి, బండ్లు కొట్టుకోబోతున్నాయి, మనుషులు కొట్టుకోబోతున్నారు. కానీ ఎండాకాలం మరి వాళ్ళు కూడా మీరు కొద్దిగా దయచేసి మాకు మమ్మల్ని ఏదో ఒక దారి చేయండి. మాకు నీళ్ళు రాకుండా ఈ పరిస్థితి ఎన్నేళ్ళు నుంచి ఉన్నాం. మేము చాలా ఏళ్ళు నుంచి కష్టపడుతున్నాం. మొత్తం చుట్టుముట్టు రోడ్లు తొగేసిండ్రు. ఒక చుక్క నీళ్ళు రాదని చెప్పిండ్రు. లక్షలు లక్షలు పెట్టి ఇగో ఇట్లా హైట్లు కట్టుకున్నాము, గేట్లు వేసుకున్నాము, ఎత్తులు వేసుకున్నాము, అన్నీ చేసుకున్నాము. వాస్తుకు లేకున్నా పర్వాలేదని అన్నీ చేసుకున్నాము. అయినా ఇగో చిన్న వర్షానికే ఇంకా సీనియర్ సిటిజన్స్ ఉండే చోట్ల ఇంత పెద్ద వర్షాలు వస్తే నైట్లో కరెంట్ కూడా ఉండదు. ఒక్కొక్కసారి ఇవాళ కూడా కరెంట్ లేదు. డే టైంలో వచ్చింది ఓకే, మాన్యువల్ నుండి వస్తుంది, రోడ్డు మీదకి వెళ్ళి వస్తుంది. ఎక్కడి నుండి మేము ఎవరు కాపాడతారు మమ్మల్ని చెప్పండి? ఇప్పుడు కాంట్రాక్టర్లు పెంచుతున్నారా? కాంట్రాక్టర్కి డబ్బులు ఇస్తున్నారా? అన్నీ తవ్వేసి పెట్టేస్తాయి మన రోడ్లది. దుమ్ములు మేమే భరించాలా, వర్షాలు వస్తే నీళ్లు భరించాలా, మోరీ నీళ్ళన్నీ మేమే భరించాలా. ఏమొస్తుంది మాకు చెప్పండి? లాభం ఏంటి? మీరు వచ్చి ఎవరికి చెప్పుకోవాలి? మేము ఇంకెవరున్నారు చెప్పడానికి? మేము చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఎవరిని పెట్టుకొని ఎక్కడ ఉరకాలి? మేము
ఇట్లా రోడ్లన్నీ ఆక్రమించు ఇట్లా ఎట్లా సమస్య పోతాయి? ఈ మోరి నీళ్ళు ఎట్లా పోతాయి?